అయిపోతున్నాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది సమజ్ కాక పరేషాన్ అవుతున్నాం. ఈ టైంలో ఒకటి వచ్చి ఒక ఉపాయం చెప్పిండ్రు. అబ్బరే బిడ్డ, బతికిపోయినామని సంబరం పడే లోపట్నే ఇంకో తిప్పలు వచ్చి పడ్డది. అప్పుడు మనకు ఎట్లుంటది, ఎంత కోపం వస్తుంది, ఎంత బాధ అవుతుంది. ఇగో వీళ్ళ కూడా అట్లనే ఉన్నదట. ₹1,00,000 లోన్ మాఫీ చేసినామని సర్కారోళ్ళు మస్తు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. దునియాలో ఎవ్వరు చేయనట్టు మేమే లోన్లు మాఫీ చేసినాం, రైతుల అకౌంట్ల పైసలు వేసినామని టీవీలు పేపర్ల మస్తు ప్రచారం నడుస్తున్నది. రైతుల అకౌంట్లకు మస్తు పైసలు వచ్చినాయి కావచ్చునని కొందరు, రానోళ్లకు గాలమేయాలని ఇంకొందరు దొంగలు ఉపాయం చేసిండట. ఫోన్లకు మెసేజ్లు పంపి అకౌంట్ ఉన్న పైసలు గుంజుకపోతున్నారట. మీకు లోన్ మాఫీ కాకపోతే ఈ లింకు ఒత్తుండ్రి, మాఫ్ అవుతుందని కొందరు, మీకు లోన్ మాఫీ అయ్యింది పైసలు అకౌంట్లో పడాలంటే ఈ లింకు వస్తుందని ఇంకొందరు దొంగలు మెసేజ్లు పెడుతున్నారట. రైతన్నలు జర పైలంగుండ్రి, ఎవరన్నా మీ ఫోన్లకు లింకులు పంపితే అస్సలే ఒత్తకుండ్రి. పుసుక్కున వీటిని ఓపెన్ చేసిందంటే మీ అకౌంట్లో ఉన్న పైసలు మాయమవుతాయి. సర్కారోళ్ళు అందరికి 2 లక్షల మాఫీ అని కొందరికే చేసిండ్రు. అది కూడా ₹1,00,000 ఉన్నోళ్ళ దాంట్లో సగం మందికి కూడా కాలేదట. ఇంకో దిక్కు జూలై నెల అయిపోతున్నా రైతు బంధు పైసలు దిక్కులేవు. ఇసొంటి టైంలో మీరు అప్పో సొప్పో చేసి పొలగాండ్ల చదువు కోసమో పెట్టుబడి కోసమో అకౌంట్ లో పైసలు పెట్టుకొని ఉంటారు. కనబడని దొంగలు ఆ పైసలను మాయం చేస్తారు. సర్కారోళ్ళు ₹1,00,000 మన అకౌంట్లలో వేసిండ్రని దొంగలు అనుకుంటున్నారు కావచ్చు, కానీ అవి మనం అప్పు చేసి తెచ్చుకొని పెట్టుకున్నాయని వాళ్ళకి ఏం ఎరక చెప్పుండ్రి. సర్కారోళ్ళు ఇచ్చింది లేదు ఏం లేదు, కానీ ఇచ్చినమని పబ్లిసిటీ చేసుకునే వరకు మన పానం మీదకి వస్తున్నది. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మళ్ళీ మన అకౌంట్లు ఖాళీ అయినాక సర్కారోళ్ళు చేసేది కూడా ఏముండదు, మనమే నెత్తినోరు కొట్టుకొని ఏడవాలి. సర్కారోళ్ళు మన కళ్ళ నీళ్లు తుడుచడానికి కూడా రారు.